जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सृष्टिस्थित्यप्ययेह नियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मादस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्विषशर्तात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नवमी न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतुमां निर्जिता शेषमायभूत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तां निकृन्ततो विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्वस्त्यस्तु अखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथावक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोतनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्री भागवत पुराणे अद्य कथा प्रारंभे किंचित पूर्वकथानुवादः। శుకాచార్యుల వారు పరీక్షిత్ మహారాజుకు చనిపోయేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి సాధన చెయ్యాలి అన్నటువంటి దాన్ని దీర్ఘంగా చెప్పి భాగవత పురాణాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తారు. పురాణం యొక్క లక్షణములేమిటి అన్నటువంటి దాన్ని కూడా చెప్పారు. ఆ సందర్భంలో శౌనకాది ఋషులు విదుర మైత్రేయుల సంవాదం గురించి అడుగుతారు. విదురుడు తీర్థయాత్రలకు వెళ్లి యమునా తీరంలో ఉద్ధవుణ్ణి కలుస్తాడు. తర్వాత భగవత్ తత్వజ్ఞానం కొరకు మైత్రేయుల వారి దగ్గర వచ్చి మైత్రేయుల వారిని అనేక విధమైనటువంటి సృష్టి విషయకంగా జీవుల విషయకంగా అనేక విధమైనటువంటి ప్రశ్నలను అడిగాడు అన్నటువంటి విషయాన్ని నిన్నటి ప్రవచనంలో తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ ఉవాచ. అద్య కథా ప్రారంభ. సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహత కీర్తిం వితన్వత లోకే ఆత్మను అధోక్షజాత్మనః. సాక్షాత్తు భగవంతుడి నుండే అవతరించినటువంటి వాడు విదురుడు. యమధర్మరాజే శాపవశాత్ అవతరించాడు. అటువంటి నీవు ఇటువంటి ప్రశ్నలను అడగడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నీకు ఈ విధమైనటువంటి సందేహం ఎలా కలిగింది అని అడగడానికి లేదు. ఎందుకనలా అంటే నీవు భగవద్భక్తుడవు. భగవంతుడి కథయందే నీ మనస్సు ఆసక్తమవుతుంది. నైతచ్చిత్రం త్వయి క్షత్తర్ బాదరాయణ వీర్యజే అని చెప్పి భగవంతుడి సృష్టిని గురించి వర్ణన చేస్తారు. మొట్టమొదట భగవంతుడు లక్ష్మీదేవికి సృష్టి కార్యంలో ప్రేరణ చేస్తాడు. చేసి ప్రకృతి ద్వారా మహదహంకారాది తత్వం అన్నిటిని కూడా సృష్టి చేస్తాడు. సృష్టి ఈ తృతీయ స్కంధంలో చాలా విస్తారంగా వస్తుంది. ఒక్కొక్క విషయములు కూడా చాలా ప్రధానమైనటువంటివి. కానీ అది పాఠ రూపంలో తెలుసుకోవాలి తప్ప ప్రవచన రూపంలో కొంచెం కష్టం, చెప్పడము కష్టమే. ఎందువల్ల అంటే ఒక్కొక్క శ్లోకాన్ని డిస్క్రైబ్ చేస్తూ వెళితే మాత్రం చాలా సమయం తీసుకుంటుంది. సారాన్ని మాత్రమే నేను మీకు చెబుతూ వెళతాను. భగవంతుడు సవా ఈశ తదా ద్రష్టా నాపశ్యద్ విశ్వమేకరాట్ మేనే
అసంతమిమాత్మానం సుప్తశక్తి అసుప్తదృక్. భగవంతుడు స్వతంత్రంగా అన్నిటినీ భగవంతుడు చూస్తాడు. భగవంతుడికి ఇది కంటికి కనిపించదు అని లేదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి కనిపిస్తుంది. ప్రళయకాలంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఎవరూ లేరు అని కాదు. జీవులందరూ కూడా సుషుప్తి అవస్థలో ఉన్నారు. భగవంతుడు మాత్రం అసుప్తంగా ఉన్నాడు. లక్ష్మీదేవి అతడి జతగానే ఉంటుంది. ఆమెకు కూడా నిద్ర అన్నటువంటి ఆ లక్ష్మీదేవికి కూడా లేదు. ఆమెకు సృష్టిని చేయడానికి భగవంతుడు ఆదేశం చేస్తాడు. ఇదే పరాధీన విశేషావాప్తి అన్నటువంటి సృష్టి. దీని గురించి బ్రహ్మసూత్ర భాష్యంలోను, అదేవిధంగా శ్రీమన్యాయసుధా గ్రంథంలోను, ఇక్కడ ఈ విధంగా ఆచార్యుల వారు సృష్టి ప్రసంగంలో చెబుతారు. ఆమెకు నిజంగా నిత్యముక్తురాలు, అందువల్ల సృష్టి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సృష్టి. లక్ష్మీదేవికి ఏ విధమైనటువంటి సృష్టి అంటే భగవదధీనంగా నేను సృష్టి చెయ్యాలి అన్నటువంటి కోరికనే ఆమెకు ఒక సృష్టి. జీవులకు సృష్టి అంటే బ్రహ్మాది దేవతల నుండి ఆరంభించుకొని తృణజీవి వరకు అందరికీ కూడాను దేహ సంపర్కమే సృష్టి. కాలము, అదేవిధంగా దేశము, వీటన్నింటికీ కూడా ఆకాశానికి మూర్త సంబంధము ఒక సృష్టి. ఈ విధంగా అనేక విధమైనటువంటి సృష్టులను చెబుతారు. మహత్తత్వాద్వికుర్మాణాత్ అహం తత్వమజాయత కార్యకారణకర్త్రాత్మ భూతేంద్రియ మనోభవ. ఆ ప్రకృతి ద్వారా సత్వరజస్తమో గుణములు, దాని ద్వారా మహత్తత్వము, దాని ద్వారా అహంకారతత్వము, ఆ అహంకారతత్వం ద్వారా అక్కడ కేవలం తత్వములు మాత్రమే కాదు, తత్వాభిమాని దేవతలను కూడా భగవంతుడు సృష్టి చేస్తాడు. వారి దేహములు కూడా సృష్టమవుతాయి. అహంకారతత్వం ద్వారా పంచమహాభూతములు, ఇంద్రియ మనస్సులు ఇవన్నీ కూడాను ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా సృష్టి చాలా దీర్ఘంగా చెబుతారు. ఏతే దేవా కళా విష్ణు, వీళ్ళందరూ కూడా భగవంతుడి, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి ఒక ప్రతిబింబం మాదిరిగా. సర్వథా ఐక్యం ఉండదు. ప్రతిబింబం అంటే ఎప్పటికీ భిన్నంగానే ఉంటుంది తప్ప అభిన్నంగా ఉండదు. అందువల్ల వాళ్ళు ప్రతిబింబ స్థానీయుడు. దేవతలందరూ కూడా భగవంతుడిని స్తోత్రం చేస్తారు. పానేన తే దేవ కథాసుధాయాః ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాంజసా త్వేయురకుంఠదిష్ణ్యం. ఎవరైతే భగవంతుడి కథాపానాన్ని చేస్తారో అటువంటి వ్యక్తులకు భగవంతుడి భక్తి పెరుగుతుంది. ఎప్పుడు అంటే భగవంతుడి కథయందు ఆసక్తిని పెంచుకుంటే, భగవంతుడి మహిమను తెలుసుకుంటే, భగవంతుడు మనకు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తిస్తే, అప్పుడు ఇంత ఉపకారం చేసినటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక కలుగుతుంది. దానికి నిరంతరంగా భగవంతుడి గురించి వినాలి. విని అంతఃకరణం శుద్ధమవ్వాలి. కామక్రోధాదులు తగ్గిపోవాలి. అర్థాత్ వాటిని మనం దూరం చేసుకోవాలి. సత్కర్మాచరణ చేయాలి. ఆ కామక్రోధాదులను దూరం చేసుకోవడమే వైరాగ్యము అని పిలుస్తారు. అటువంటి వైరాగ్య ఫలం అది వైరాగ్యము సతతమైనటువంటి భగవత్కథా శ్రవణము, దాని మననము, నిధిధ్యాసనము చేసుకుంటూ వెళ్ళి భగవద్ పరోక్ష జ్ఞానాన్ని పొందుతారు. అప్పుడు శాశ్వతమైనటువంటి, ఏ విధమైనటువంటి దుఃఖం లేనటువంటి, కేవలం ఆనంద రూపమైనటువంటి మోక్షానికి వెళతారు అన్నటువంటిది స్వయం దేవతలు భగవంతుడి ఎదురుగా వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. నీవు సర్వోత్తముడవు, ఎవరు కూడా నీకు సమానులైనటువంటి వారు సర్వథా లేరు అన్నటువంటి దాన్ని చెప్పి భగవంతుడు ప్రళయకాలంలో ఆ నారాయణుడే వాసుదేవ అన్నటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు. దాని తర్వాత బ్రహ్మాండాన్ని సృష్టి చేసి అందులో మరొక రూపంతో తాను శేషశాయిగా ఉంటాడు. బ్రహ్మాండంలో, ఆ సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో వ్యాప్తంగా బ్రహ్మదేవుల వారిని నిర్మాణం చేసి అంత పెద్ద శరీరం,
ఆ శరీరంలో కూడా భగవంతుడు ప్రవేశ చేసి అక్కడ పురుష అన్నటువంటి పేరుతో భగవంతుడు ఉంటాడు. తాను ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే పంచమహాభూత విషయకంగా, ఆది దైవిక అంటే దేవతల విషయకంగా, అధ్యాత్మ అంటే ఆత్మ అంటే జీవుడు అన్నటువంటి అర్థం కూడా ఉన్నది, ఆత్మ అంటే భగవంతుడు అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. ఇప్పుడు మనం వాడుకలో పెట్టుకున్నటువంటి అధ్యాత్మ శబ్దం ఏదైతే ఉన్నదో అది భగవత్పరంగా చెబుతాం. అది భగవంతుడు అధ్యాత్మ విషయకము అంటే భగవద్ విషయకము అని చెప్పినట్టుగా అధ్యాత్మ అంటే జీవుడు కూడా అధ్యాత్మనే. ఎందువల్ల ఈ సంసారం నుండి బయటపడడానికి జీవుడికి ఉండేటువంటి ఒకే ఒక్క అవకాశం అది శాస్త్ర తత్వజ్ఞానం, భగవంతుడి భక్తి. అందువల్ల ఈ ఆత్మ గురించి, ఈ ఆత్మ సంసారం నుండి బయటపడడానికి కావలసినటువంటి దాన్ని చెప్పేటువంటిదే అధ్యాత్మం. ఈ విధమైనటువంటి వీటి అన్నిటి యందు ప్రాణాది దశవాయువులు, హృదయం, ఈ విధంగా భగవంతుడు తన రూపాలను అన్నిటిలో కూడా పెడుతూ వెళతాడు. ఇది భగవంతుడు చేసేటువంటి చాలా విశిష్టమైనటువంటి సృష్టి. తర్వాత 14 లోకాలను భగవంతుడు సృష్టి చేస్తాడు. అదేవిధంగా తన తలతో భగవంతుడు స్వర్గలోకాన్ని, నాభి ద్వారా అంతరిక్షాన్ని, పాదం నుండి భూలోక సృష్టిని ఈ విధంగా భగవంతుడు చేస్తాడు. ముఖ బాహువుల ద్వారా నానా విధమైనటువంటి లోకాలన్నింటినీ కూడా భగవంతుడు తాను సృష్టి చేస్తూ వెళతాడు. ఈ విధంగా భగవంతుడి సృష్టి ఉన్నది అని, చాలా దీర్ఘమైనటువంటి సృష్టి. తర్వాత విదురుడు అడుగుతాడు, ప్రకృతి బంధమే లేనటువంటి భగవంతుడు ప్రకృతి ద్వారా ప్రపంచాన్ని ఎందుకు నిర్మిస్తాడు? అది లీల, భగవంతుడి యొక్క లీల అని తెలుసుకోవాలా, లేకపోతే భగవంతుడికి ఆ సంపర్కం ఎందుకు వస్తుంది అన్నటువంటిది శృత్యాది సిద్ధమైనటువంటి విషయాన్ని నాకు చెప్పమని అడిగితే దానికి మైత్రేయుల వారు చెబుతారు, భగవంతుడికి ఎక్కడ భగవంతుడున్నా కూడా ఆ పదార్థం యొక్క సంపర్కం భగవంతుడికి అవ్వదు. ఇది ప్రధానమైనటువంటి తత్వం. అంటే భగవంతుడు అగ్నిలో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, చెత్త చెదారంలోనూ ఉన్నాడు, సుగంధభరితమైనటువంటి పుష్పంలోనూ ఉన్నాడు, చందనంలోనూ ఉన్నాడు, సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. ఇంత ఉన్నా కూడా భగవంతుడు నిర్లేప, ఏ విధమైనటువంటి సంపర్కానికి భగవంతుడు లోనవ్వడు. అందువల్ల సకల పదార్థముల యందు భగవంతుడు ఉన్నా కూడాను ఆ భగవంతుడు తాను వాటి ఎందు అంతఃప్రవేశం చేసి ఉంటాడు, కానీ ఆ పదార్థం యొక్క సంపర్కం భగవంతుడికి ఎప్పటికీ కూడా రాదు. మరి జీవులకు విదురుడు ఇదే ప్రశ్ననే అడిగాడు ప్రారంభంలో. నిన్నటి రోజున ఆ ప్రశ్నను చెప్పాను. ఏమిటది అంటే, సుఖం కొరకు ప్రయత్నం చేస్తారు మనుషులు, కానీ సుఖం లభించదు. దుఃఖం వద్దు అనుకుంటారు, కానీ దుఃఖమే ప్రాప్తిస్తుంది. ఇది ఎందుకు అన్నటువంటి దానికి కారణాన్ని చెబుతారు మైత్రేయుల వారు. చాలా అద్భుతమైనటువంటి జవాబును చెబుతారు. అదేమిటి అంటే, జీవులు ప్రతి ఒక్క అంటే కర్తృత్వ భ్రమ, కర్తృత్వాభిమానము జీవుడికి ఉన్నది. అదేవిధంగా ఫలభోక్తృత్వాభిమానము, ఇవన్నీ కూడా అభిమానాలు జీవుడికి ఉన్నాయి. అంటే నేనే సొంతంగా పదార్థములను తెచ్చి నేనే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను అన్నటువంటిది ఎప్పుడూ కూడా మనిషి ఆలోచన చేస్తూనే ఉంటాడు. అంటే నేను అన్నటువంటిది మనిషికి ఎప్పుడూ ఉంటుంది. మరి మన అనుభవమే ఉన్నది కదా అంటే, అవును చేసేది నేనే, కానీ భగవంతుడు నా యందు ఉండి చేయిస్తాడు అన్నటువంటిది యథార్థం. భగవంతుడు చేస్తాడు, నా ద్వారా చేయిస్తాడు, నేను చేస్తాను. 3 కూడా ప్రధానమైనటువంటిది. కానీ ఇందులో నేను చేస్తాను అన్నటువంటి ఒకదాన్ని మాత్రమే మనం తెలుసుకుంటున్నాం తప్ప భగవంతుడు చేస్తాడు, భగవంతుడు నా ద్వారా చేయిస్తాడు అన్నటువంటి జ్ఞానం మనకు కలగటం లేదు. అంటే భగవంతుడిలో ఉన్నటువంటి స్వతంత్రత్వాన్ని మనలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇదే సంసారానికి అతి మూలమైనటువంటిది. ఎంతవరకు, అందువల్లనే మనం పూజ అంతా అయిన తర్వాత, ఇంకేదో సత్కర్మ అంతా అయిన తర్వాత నాహంకర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం అని మనం చెప్పాలి. అది చివర్లో ఒకసారి చెప్తే సరిపోదు. ప్రారంభంలో, మధ్యలో ప్రతి క్షణం భగవంతుడి స్వాతంత్ర జ్ఞానం, మన యొక్క పారతంత్ర జ్ఞానం మనిషికి ఉండాలి.
అదేవిధంగా ఇచ్చినటువంటి ఈ ఇంద్రియములతోనే ఈ దేహంతోనే మనిషి చేస్తాడు. ఇదంతా కూడా నాది అన్నటువంటి భ్రమ విశేషంగా ఉంటుంది. అదేవిధంగా పదార్థములన్నీ కూడా నేను సంపాదించాను. ఈ పూలు, పళ్ళు ఏదో రేపు గణపతి పూజన చేస్తారు అందరూ కూడాను. అక్కడ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నేనే కొనుక్కొచ్చాను అన్నటువంటిదే. మనమే కొనుక్కొచ్చాను లేదని కాదు. కానీ దాన్ని సృష్టి చేసింది భగవంతుడు. మనకి ఇప్పించింది భగవంతుడు. మనం ఏమో డబ్బు ఖర్చు చేశాము, మనం తీసుకొచ్చాము, అంతా నిజమే, లేదనటం లేదు. కానీ ఆ వస్తువుల్లో ఆ యొక్క గుణధర్మాలను మనం పెట్టామా? దానికి మనం డబ్బులు కట్టగలమా? ఒక పువ్వు, ఆ పువ్వును తీసుకొచ్చాం. సుగంధభరితమైనటువంటి జాజులో, మల్లెలో, లేకపోతే ఇంకేదో సంపెంగ పూలో ఏదో తెచ్చాం. అందులో ఉన్నటువంటి సౌగంధ్యానికి మనం వెల కట్టగలమా? లేదు కదా. అది భగవంతుడు మాత్రమే దాన్ని చేస్తాడు. ఏం చేసినా ఆ సౌగంధ్యాన్ని మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా ఒక పువ్వును సృష్టించలేరు. పువ్వులో సౌగంధ్యాన్ని మీరు చేసేది ఆ విత్తనాలను, ఆ తీగను నాటడం, దానికి నీళ్లు పోసి సంరక్షణ చేయడం అంతే. ఆ నీళ్లు ఇచ్చింది, ఆ భూమికి ఆ గుణాన్ని ఇచ్చింది. అన్ని భూముల్లోనూ అన్నీ పెరగవు. చాలా విచిత్రం. చందనం అది ఆ మైసూరు ప్రాంతంలో పెరిగితేనే దానికి విలువ ఎక్కువ. ఎర్ర చందనం నల్లమల్ల అడవుల్లో పెరిగితేనే దానికి, ఇంకెక్కడో నేను ఎర్ర చందనాన్ని పెంచుతాను అంటే పెరుగుతాయి, కానీ ఆ క్వాలిటీ అందులో రాదు. ఆ భూమి గుణం అందులో ఉంటుంది. ఇది మానవుడికి సాధ్యం కాదు. దాన్ని పాడు చేయడం తప్ప మనిషి చేసేటటువంటిది ఏది కూడా లేదు. ఈ విధంగా ఈ కర్తృత్వాభిమానాన్ని, స్వాతంత్ర్యాభిమానాన్ని ఇది దూరం చేసుకోవాలి. అది దూరం చేసుకున్నప్పుడే, ఈ భ్రమ నుండి బయటపడ్డప్పుడే మనిషి దుఃఖం నుండి దూరం అవుతాడు అన్నటువంటి దాన్ని చెప్పి అతన్ని భక్తితో ఆరాధన చేస్తే అతడు మనకు అనుగ్రహాన్ని చేస్తాడు అన్నటువంటి దాన్ని దీర్ఘంగా మైత్రేయుల వారు, నేను కథా సారాంశాన్ని మాత్రమే చెబుతూ ఉన్నాను, ఎందుకంటే చాలా కఠినమైనటువంటి శ్లోకాలను విశదీకరించలేను సమయాభావం వల్ల. తరువాత ఈ తత్వోపదేశాన్ని ఎవరికి చేశారు అని ప్రశ్న వస్తే దానికి భగవంతుడు చెబుతాడు. సోహం నృణాంక్షుల్ మైత్రేయుల వారు చెబుతారు, సోహం నృణాంక్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తుభ్యం ప్రవర్తయే భాగవతం పురాణం యదా సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. క్షుద్రమైనటువంటి సుఖం కొరకు మనిషి మహత్తరమైనటువంటి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అల్పమైనటువంటి సుఖం, ఈ సంసారంలో మనం ఎంత సుఖం అనుభవించినా కూడా అది అత్యల్పమైనటువంటి సుఖం. మోక్ష సుఖం ముందు ఇది ఏమీ కాదు. భగవంతుడి దర్శనం ముందు ఇది ఏమీ కాదు. కానీ అది వద్దు, ఇదే చాలు అన్నటువంటి కల్మషంలో మనిషి కామక్రోధాదులతో బంధించబడి అలాగే ఉండిపోయాడు. అందువల్ల వారి దుఃఖ నివారణం కొరకు భగవంతుడు భాగవతాన్ని ఉపదేశించాడు. ఆ భాగవతాన్ని మొట్టమొదట శేషదేవుల వారి, భగవంతుడి ద్వారా బ్రహ్మదేవుల వారికి, బ్రహ్మదేవుల ద్వారా శేషదేవుల వారికి, శేషదేవులు సనత్కుమారుల వారికి, ఆ సనత్కుమారుల వారు సాంఖ్యాయనులకు, సాంఖ్యాయనుల వారు పరాశర బృహస్పతి ఇద్దరికి, పరాశరుల వారు మైత్రేయుల అర్థాత్ నాకు ఉపదేశం చేశారు, నేను నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాను. ఇది 2 ప్రసంగాలు దీనికి వస్తాయి. ఒక ప్రసంగాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా భాగవతం వచ్చినటువంటి క్రమాన్ని చెప్పి, సృష్టి ఆది కాలంలో బ్రహ్మదేవుల వారు విశేషమైనటువంటి తపస్సు చేస్తారు. తపస్సు చేసినందువల్ల భగవంతుడు కనిపిస్తాడు. అంత తపస్సు చేస్తేనే, అది బ్రహ్మదేవుల అంతటి వారికేనే తపస్సు చేస్తేనే భగవంతుడు కనిపించాడు. వేరే వారికి తపస్సు లేకుండా అలాగే కనిపించాలి అంటే భగవంతుడు కనిపించాడు. అటువంటి ఆ భగవంతుడు సృష్టిని చేయమని ఆదేశాన్ని చేస్తాడు. బ్రహ్మదేవుల వారు స్తోత్రం చేస్తారు. చేస్తూ వారు ఒక ప్రార్థనను భగవంతుడి దగ్గర చేసుకుంటారు. ఏమని అంటే,
నాభిహృదాదిహ సతోంభసి యస్య పుంసో విజ్ఞానశక్తిరహమాసమనంతశక్తేః రూపం విచిత్రమిదమస్య వివృణ్మతో మే మారీరిశిష్టనిగమస్య గిరాం విసర్గః. ఈ ప్రళయకాల జలంలో నీవు శేషశాయిగా ఉండి, అర్థాత్ నన్ను నీ నాభికమలం నుండి ఉద్భవింపజేశావు. విజ్ఞాన శక్తితో నేను మహత్తత్వాభిమానిగా నేను ప్రాదుర్భవించాను. నన్ను ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో ఒక ప్రతిమగా 14 లోకాలు కూడా భగవంతుడి యందు ఏ విధంగా ఆశ్రయించి ఉన్నాయో అదే విధంగా బ్రహ్మదేవుల వారు కూడా అంతటి రూపాన్ని తీసుకున్నారు. అటువంటి నాకు సృష్టి చేసేటువంటి సందర్భంలో నా స్వాధ్యాయానికి, వేదాధ్యయనానికి విఘ్నం రాకూడదు. నిరంతరంగా నా 4 ముఖాల నుండి నేను వేదాలను చెప్తూనే ఉండాలి. చూడండి ఎంత పెద్ద కార్యం, సృష్టి కార్యం. ఆ సందర్భంలోనూ కూడాను ఈ శాస్త్రాధ్యయనాన్ని వదిలిపెట్టకూడదు అన్నటువంటి బ్రహ్మదేవుల వారి నిష్ఠ. అది ప్రార్థన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా సృష్టి చేయడానికి ఉపక్రమిస్తారు. 100 సంవత్సరాలు బ్రహ్మదేవుల వారు తపస్సు చేస్తారు. తపస్సు చేసి వారు సృష్టి చేయడానికి నానా విధమైనటువంటి ప్రాకృత సృష్టి, స్థావర తిర్యం, మనుష్య సృష్టి అన్నిటినీ కూడా చేయాలి అని చెప్పేసి భగవంతుడు ఆదేశం చేస్తాడు. దానికి అనుగుణంగా వారు అనేక విధమైనటువంటి సృష్టులను చేస్తూ వెళతారు. ఆ సందర్భంలో పరమాణు, కాల, దేశ మొదలైనటువంటి వాటి సృష్టిని చెబుతారు. ఇది చాలా భాగవతంలోనే అత్యంత కఠినమైనటువంటి భాగం. ఈ 6 నుండి 12 అధ్యాయాలు చాలా కఠినమైనటువంటి భాగాలు. కొన్ని సులభమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి, కానీ చాలా విచిత్రమైనటువంటి భాగవతం తాను తన విశ్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నది మనకు. ఆ కఠినమైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఆ సృష్టినే అంతా కూడా దీర్ఘంగా మైత్రేయుల వారు చెబుతారు. మొట్టమొదట పంచపర్వ అవిద్యా సృష్టిని చేస్తారు. అంటే ఏ అవిద్య, అజ్ఞానం ఉండడం వల్ల మనం అందరం కూడా సంసారంలో బంధితమవుతూ ఉన్నాం. ఆ అజ్ఞాని, అజ్ఞానాభిమాని దేవత. తర్వాత దాన్ని అందరూ కూడా ఇది ఘోరమైనటువంటిది అని చెప్పేసి తర్వాత మనస్సు నుండి సనకాదులను సృష్టి చేస్తారు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత వారందరూ కూడా మేము సన్యాసులుగానే ఉంటాం తప్ప మేము సృష్టికి ఉపక్రమించము అని. తర్వాత రుద్రదేవుల వారిని ప్రార్థన రుద్రదేవుల వారిని కోపంతో వారు ఆ మాట అనగానే కోపాన్ని ప్రదర్శిస్తారు. నిజంగా బ్రహ్మదేవుల వారికి కోపం లేదు. కోపాన్ని ప్రదర్శించి వారు రుద్రదేవుల వారిని సృష్టి చేస్తారు. ఆ రుద్రదేవుల వారు భూత ప్రేత గణాలన్నింటినీ కూడా సృష్టి చేసేస్తారు. ఈ సృష్టి ఇది చాలా ఘోరమైనటువంటిది. అందువల్ల ఇది వద్దు అని చెప్పేసి తర్వాత వారు వేద, ఉపవేద, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా తత్తద అభిమాని దేవతలను సృష్టి చేస్తూ వెళతారు. తమ దేహాన్ని 2 భాగాలుగా చేసి ఒక దాన్ని విభాగం చేసి ఒక దాని నుండి స్వయంభువమను, మరొక దాని నుండి శతరూపాదేవి ఇద్దరిని కూడా సృష్టి చేస్తారు బ్రహ్మదేవుల వారు. ఈ మధ్యలోనే సకల విధ వేదములు, వేదాంగములు, ఆయుర్వేదం మొదలైనటువంటివి, వనస్పతి, వృక్ష, వీరు అన్నిటినీ కూడా సృష్టి చేసి ఇంతవరకు జరిగినటువంటి సృష్టి ఒక సృష్టి. మరొక సృష్టి అంటే పురుష స్త్రీ ద్వారా జరిగేటువంటి సృష్టి, అది స్వయంభువమను, అదేవిధంగా శతరూపాదేవి ద్వారా జరుగుతూ వెళుతుంది. అక్కడ సచాపి శతరూపాయాం పంచాపత్యాన్యజీజనత 5 మంది కుమారులు కలుగుతారు. 5 మంది సంతానం కలుగుతుంది. ఒకరు ప్రియవ్రత, మరొకరు ఉత్తానపాద, ఇక ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని చెప్పేసి 3 అమ్మాయిలు. ఆకూతి దేవిని రుచి ప్రజాపతికి ఇస్తారు. దేవహూతి దేవిని కర్దమ ప్రజాపతికి ఇస్తారు. దక్షుడికి ప్రసూతి దేవిని ఇస్తారు. ఇచ్చి వివాహం చేస్తాడు స్వయంభువమను. సరే, దానికంటే ముందు స్వయంభువమనుకు సృష్టి చేయాలి, నీవు మైథునం ద్వారా సృష్టిని చేయాలి అని బ్రహ్మదేవుల వారు ఆదేశించారు. ఎక్కడ సృష్టి చేయాలి?
బ్రహ్మాండమే లేదు, లోకములే లేవు. ఈ బ్రహ్మాండాన్నంతా కూడాను అర్థాత్ ఆ హిరణ్య అది దీంట్లో మునిగిపోయింది, ప్రళయోదకంలో మునిగిపోయింది అని అంటే బ్రహ్మదేవుల వారు ఆలోచన చేస్తారు. చేసిన వెంటనే అప్పుడు వారి నాసాపుటం నుండి ఒక చిన్న వరాహ తోకం అది ఉద్భవిస్తుంది. దాన్ని చెబుతారు. కిమేతత్ మరీచి ప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ తస్యాప్యభిపశ్యతః హస్తక్షణేన కిల భారత గజమాత్రః ప్రవృద్ధే ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నగా వరాహతోకో నినగాద్ అంగుష్ట పరిమాణంతో ఒక నాసా పుటం నుండి ఉద్భవిస్తుంది వరాహం. చూస్తూ ఉండగా గజాకారాన్ని స్వీకరిస్తుంది. అది కిమేతత్ సూకరవ్యాజం అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సాక్షాత్తుగా బ్రహ్మదేవుల వారికి తెలుస్తుంది, నా తండ్రి అయినటువంటి భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు అని. ఆ సూకరం ఏ విధమైనటువంటి పనిని చేయాలి, కాళ్లతో మన్ను తోడడం, ఇటువంటి పనులన్నింటినీ కూడా అది చేసి నీటిలోకి వెళ్ళి తాను భూమిని తీసుకువస్తుంది. పైకి తీసుకువస్తే అప్పుడు అక్కడ దేవతలందరూ కూడా స్తోత్రం చేస్తారు. జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీతం స్వం పరిధున్వతే నమః ఎల్లోమగర్తేషు నిలిల్యురబ్ధయస్తస్మై నమః కారణ సూకరాయతే. స్వామి, నీకు జయం కలగని, నీకు అపజయం అన్నటువంటిదే లేదు. సమగ్రమైనటువంటి యజ్ఞోపకరణాలన్నీ కూడా నీ అవయవం నుండే ఉద్భవిస్తాయి. ఎల్లోమగర్తేషు, నీ రోమకూపముల యందు సమగ్రమైనటువంటి నిలిల్యురబ్ధయ, సముద్రాలే అక్కడ ఉండిపోతాయి. అంత విశిష్టమైనటువంటిది నీ యొక్క రూపం అని చెప్పి సృప్తుండ ఆసి స్రువ ఈశనాశయోహో ఇడోదరే చమస కర్ణరంధ్రే అని యజ్ఞ సంహారమైనటువంటి సకల పదార్థములు కూడా అక్కడి నుండే ఉద్భవిస్తాయి. ఆ భగవంతుడు ఆది హిరణ్యాక్షుణ్ణి సంహారం చేస్తాడు. సంహారం చేసి భగవంతుడు భూమిని ఉద్ధరిస్తాడు అని. అప్పుడు విదురుడు అడుగుతాడు, ఈ ఆది హిరణ్యాక్షుడు అని చెప్తూ ఉన్నారు, మరి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఇద్దరు జన్మించారు కదా, మరి వారెవరు అని అడిగితే దానికి మైత్రేయుల వారు చెబుతారు, చాలా మంచి ప్రశ్నను అడిగావు, సాధు వీరత్వయా పృష్టం, నేను చెబుతాను విను. ఇతిహాసాన్ని వెనుకటికి ఇది ఆది హిరణ్యాక్షుడి వధను చెప్పి తర్వాత సృష్టి అంతా అయిన తర్వాత దితిర్దాక్షాయ అత్రాపి ఇతిహాసోయం శృతోమే వర్ణితః పురా. బ్రహ్మదేవుల వారే చెప్పినటువంటి ఇతిహాసం. దక్షకుమారి దితియందు మరీచి పుత్రులైనటువంటి కశ్యపుల వారు దితిని వివాహం చేసుకుంటారు. ఒకానొక సంధ్యాకాలంలో తాను వెళ్ళి అడుగుతుంది, నాకు సంతానం కావాలి. కశ్యప ప్రజాపతి చెబుతారు, ఇది ఘోరమైనటువంటి కాలం, సంధ్యాకాలం. ఇప్పుడు రుద్రదేవుల వారు భూతగణాలతో సంచారం చేస్తూ తాండవాన్ని చేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు వద్దు, అందువల్ల యోగ్యమైనటువంటి కాలంలో నేను గర్భాధానాన్ని చేస్తాను అని చెబుతారు. కానీ తను వినదు, ఇప్పుడే నాకు కావాలి అని పట్టుబడుతుంది దితీదేవి. అప్పుడు ఆలోచన చేసి వేరే ఉపాయం లేదు అని చెప్పేసి సరే అని వారు గర్భాధానాన్ని చేస్తారు. చేసి చెబుతారు, ఇద్దరు అతి ఘోరమైనటువంటి కుమారులు పుడతారు, వారిద్దరూ కూడా భగవంతుడి చేతిలోనే సంహరించబడతారు అని భవిష్యాన్ని కూడా చెప్పేస్తారు. ఎందువల్ల అంటే భూత ప్రేత అంటే ఆ ప్రమథ గణాలన్నీ కూడా సంచరించేటువంటి సమయంలో నీవు అడిగావు కాబట్టి నీకు అటువంటి కుమారులే పుడతారు అని. వద్దు, నాకు భగవద్భక్తులే కావాలి అని దితి అడుగుతుంది. నీకు కుమారులుగా కాకపోయినా నీ మనవడిగా అయినా ఉత్తమమైనటువంటి విష్ణు భక్తుడు జన్మిస్తాడు అని అనుగ్రహించి కశ్యపుల వారు వెళ్ళిపోతారు. ఆ దితి తాను 100 సంవత్సరాల వరకు కూడా గర్భాన్ని అలాగే ధారణ చేసి ఉంటుంది, బయటికి ప్రసవించదు. ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గర తమ
ఈ ఘోరమైనటువంటి ఉత్పాతాలన్నీ కూడా సంభవిస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుల వారు చెప్పిన తర్వాత దితి తాను ప్రసవిస్తుంది. దానికంటే ముందు ఎవరి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అంటే, ఒకసారి సనకాదులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠ అముక్త ద్వారం దగ్గర, ముక్త ద్వారం దగ్గర కాదు, అముక్త ద్వారం దగ్గర జయ విజయులు అడ్డుపడతారు. మీరు మా గురించి భయపడవద్దు, మాలో అంతర్యామి అయినటువంటి భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాము. అక్కడ అంత లోపల ఉన్నటువంటి భగవంతుడు, ఇక్కడ వైకుంఠాధిపతి అయినటువంటి భగవంతుడు, ఇద్దరు కూడా ఒకటే. అందువల్ల మేము ఇక్కడ వచ్చి మేము భగవంతుడిని దర్శనం చేసుకుని పడతాం. అది వేరు ఇది వేరు అని భేద జ్ఞానాన్ని భగవద్ రూపంలో ఎందు చేసుకోవద్దు. భగవంతుడికి ఎన్ని రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా అభిన్నమైనటువంటి రూపములే తప్ప భిన్నమైనటువంటి రూపములు ఎక్కడా కూడా లేవు. మరి మీరు మాకు దారినిస్తే వెళతాము అంటే వాళ్ళు వినకుండా అడ్డుపడతారు. అప్పుడు వారు మీరు ఘోరమైనటువంటి పాపాన్ని చేస్తూ ఉన్నారు, భగవద్భక్తులను అడ్డగిస్తూ ఉన్నారు, అందువల్ల మీరు భేద చింతన చేస్తూ ఉన్నారు. కాబట్టి భేద చింతన చేసే భగవద్ రూపముల యందు భేద చింతన చేస్తే అది ఆసురీ ప్రవృత్తి. అందువల్ల మీరు అసురులుగా జన్మించండి. అంతలోపల భగవంతుడు తానే వస్తాడు. వచ్చి అడుగుతాడు. అప్పుడు మా వల్ల తప్పైపోయింది, మేము శాపం ఇచ్చాము అంటే బ్రాహ్మణుల యొక్క మహత్వాన్ని స్వయం భగవంతుడు చెబుతాడు. చాలా మంచి పని చేశారు మీరు, ఈ జయ విజయులకు తక్క సరి అయినటువంటి శాస్తి జరగాలి అని చెప్పేసి భగవంతుడే అంటాడు. అని ఏ బ్రాహ్మణాన్మయి ధియాక్షిపతోర్చయంతి తుష్యధృద స్మిత సుధోక్షిత పద్మవక్త్రాః వాణ్యానురాగకలయాత్మజవద్గృణంతః సంబోధయంత్యహమివాహ ఉపాకృతస్థైః. భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి మాటను చెబుతాడు. ఎవరైనా బ్రాహ్మణులు మనకు తిట్టినా కూడా వారిని మీద కోపం చేసుకోకుండా అత్యంత ప్రసన్నమైనటువంటి మనస్సుతో, మందస్మితంతో, వాళ్ళు మనం తిట్టినా కూడా వాళ్ళకు మనం తగినంత గౌరవాన్ని, మహా తత్వజ్ఞానాన్ని సంపాదించారు, భగవంతుడి విశేషమైనటువంటి ధ్యానాన్ని చేస్తారు అంటే అటువంటి వ్యక్తులను, వారు మనల్ని తిట్టినా కూడా వారికి మనం సత్కార పూజాదులను చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి నేను ఉపకృతుణ్ణి, వారి నుండి ఉపకారాన్ని పొందినటువంటి వాణ్ణి అని భగవంతుడు చెబుతాడు. ఉపాకృతస్థైహి. అందువల్ల బ్రాహ్మణ స్థానం చాలా పెద్దది, మీరు చాలా మంచి పని చేశారు అని. అంతేకాకుండా జయ విజయులకు భగవంతుడే చెబుతాడు. వెనుకటికి నేను లోపల ఉన్నప్పుడు లక్ష్మీదేవి వచ్చేటప్పుడు లక్ష్మీదేవిని కూడా మీరు అడ్డగించారు. అప్పుడే లక్ష్మీదేవి మీకు శాపం ఇవ్వాలి. కానీ లక్ష్మీదేవి తాను శాపం ఇవ్వకుండా ఈ బ్రాహ్మణుల శాపం తర్వాత మీకు కలిగేది ఉన్నది అని తెలుసుకొని ఆమె శాపం ఇవ్వలేదు. అందువల్ల మీరు భూమి యందు అసురులుగా 3 జన్మల అసురులుగా జన్మించి మళ్ళీ నా స్థానానికి రండి అని భగవంతుడు చెప్పాడు. వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. కృతయుగంలో, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, ద్వాపరయుగంలో శిశుపాల దంతభక్తులు. ఈ విధంగా జయ విజయులు వారి యందు అసురావేశము. వాళ్ళు అసుర యోనిలో జన్మించారు తప్ప వాళ్ళే అసురులైపోలేదు. ఒకే దేహంలో 2 జీవులను పెట్టి భగవంతుడు సృష్టి చేస్తాడు. ఇది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టి. తర్వాత దితి ఎప్పుడైతే వారిని ప్రసవించిందో అప్పుడు హిరణ్యకశిపు తాను బ్రహ్మదేవుల వారిని తపస్సు చేసి అతి ఘోరమైనటువంటి వరాలను పొందుతాడు. ఈ హిరణ్యాక్షుడు తాను దేవతల మీదకి యుద్ధానికి తాను యుద్ధానికై వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దేవతలందరూ కూడా పారిపోతారు ఇతడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక. ఆ సందర్భంలో వరుణుడి దగ్గరికి వెళ్ళి అవహేళన చేస్తాడు. వరుణుడు అంటాడు, నా దగ్గర నీ ప్రతాపాన్ని చూపిస్తావు, భగవంతుడు ఉన్నాడు, వెళ్ళు అని. ఎక్కడున్నాడు అంటే పాతాళ లోకంలో. ఈ హిరణ్యాక్షుడే భూమిని అప్పుడు మొదటిసారి తనే ప్రళయోదకంలో వెళ్ళి ఉంటుంది భూమి. ఈ సందర్భంలో ఈ దితి కుమారుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసేటప్పుడు అతడే ఈ భూమిని నీళ్లలో ముంచేసి ఉంటాడు. అందువల్ల దాన్ని తీసుకురావడానికి మళ్ళీ భగవంతుడు వరాహ రూపాన్ని స్వీకరించి ఇది తాను పైకి తీసుకురావడానికని పాతాళ లోకంలో ఉంటాడు. ఎక్కడున్నాడు శ్రీహరి అంటే అక్కడే ఉన్నాడు శ్రీహరి అని వరుణుడు చెబుతాడు. సరే అని
తాను అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి నానా విధమైనటువంటి అవహేళన చేస్తాడు. అయ్యో, నేనిప్పుడు గదతో నీ తలను పగలగొడితే అది కింద పడి నువ్వు చనిపోతే దేవతలకు ఆశ్రయం ఎవరున్నారు? పాపం దేవతలు భయపడి పారిపోయేవాళ్ళు నిన్నే ఆశ్రయిస్తారు. అటువంటిది ఇప్పుడు ఇంక వాళ్ళకి ఆశ్రయం ఎవరు? అంటే నేను నిన్ను సంహారం చేస్తాను అన్నటువంటి దురభిమానం, దురహంకారం, ఆసురీ ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. నీ వంటి మీరందరూ కూడా వనంలో ఉండేటువంటి సూకర రూపాన్ని తీసుకున్నావు నీవు. నిజంగా నీ రూపాన్ని తీసుకుని యుద్ధానికి రా అంటే భగవంతుడు అంటాడు, అవును, మేము వనగోచరులమే, ఇలాంటి గ్రామసింహాలను వేటాడడానికే మేమున్నాము. సత్యం వయం భో వనగోచరా మృగా యుష్మద్విధాన్ మృగ ఏ గ్రామసింహాన్ అని చెప్పి యుద్ధానికై వస్తారు. వస్తే ఆ సందర్భంలో తాను గదాయుద్ధాన్ని చేస్తూ భగవంతుడు తన చేతిలో నుండి గద కింద పడిపోతుంది. హిరణ్యాక్షుడు అప్పుడు గదా ప్రహారాన్ని చేయడు. ఇది ఒక ధర్మము, యుద్ధ ధర్మము అని. ధర్మం భక్తితో చేస్తే దానికి విలువ, భక్తి లేకుండా చేస్తే అది కేవలం ధర్మం అనిపించుకుంటుంది కానీ సద్ధర్మం అని అనిపించుకోదు. దాన్ని ఆచార్యుల వారు ప్రమాణంలో భాగవత తాత్పర్యంలో తెలియపరుస్తారు. తర్వాత భగవంతుడు సుదర్శన చక్రాన్ని తీసుకుని అతడి అన్నిటినీ, ఆయుధాలన్నింటినీ కూడా, గదను అన్నిటినీ నాశనం చేసి భగవంతుడు తాను సంహారం చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు ఇద్దరిని కూడా రెండు విధాలుగా ఉన్నటువంటి ఆది హిరణ్యాక్షుణ్ణి, ఈ హిరణ్యాక్షుణ్ణి, ద్వితీయం కరణతాడనాథని చేత్తో కొట్టి భగవంతుడు ఈ హిరణ్యాక్షుడిని సంహారం చేస్తాడు. ఈ విధంగా హిరణ్యాక్ష సంహారం తర్వాత దేవతలందరూ కూడా విశేషంగా స్తోత్రం చేస్తారు. భగవంతుడిని స్తోత్రం చేసి వారు భగవంతుడి యొక్క వరాహావతారాన్ని విశేషంగా, నిన్ననే వరాహ జయంతి, ఇవాళ వరాహ స్తోత్రాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత బ్రహ్మదేవుల వారు రాత్రి పగలు సంధ్య నానా విధమైనటువంటి ఈ కాలాలకు అభిమాని దేవతలు ఉన్నారు. వారినందరినీ కూడా సృష్టి చేస్తారు. వారికి శరీరాన్ని ఇచ్చి సృష్టిని బ్రహ్మదేవుల వారే చేస్తారు. అదేవిధంగా భూత ప్రేత పిశాచాదులను, గంధర్వాప్సరసలను, సర్పాది సకల విధమైనటువంటి జీవరాశి యొక్క సృష్టిని చేస్తారు బ్రహ్మదేవుల వారు. కొంత మానవ సృష్టినంతా కూడా ఈ స్వయంభూమను ద్వారా చేయిస్తారు. ఆ స్వయంభూమను ప్రియవ్రత ఉత్తానపాద, దేవహూతి ఆకూతి ప్రసూతి. అందులో దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ కర్దమ ప్రజాపతి తాను అతి ఘోరమైనటువంటి తపస్సాధన చేసుకుని భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావుడు. అతడి దగ్గరికి ఈ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలి అని అడిగితే కర్దమ ప్రజాపతికి ఇవ్వాలి అని చెప్పేసి చెబుతారు. భగవంతుడి యొక్క శుక్ల నామక రూపాన్ని, హరి రూపాన్ని భగవంతుడికి శుక్ల, కృష్ణ, పీత మొదలైనటువంటి రూపాలన్నీ ఆ వర్ణములు అంటే రంగులలో భగవంతుడి రూపాలు ఉన్నాయి. ఇక్కడ సరస్వతీ నదీ తీరంలో కర్దమ ప్రజాపతి తాను 10,000 సంవత్సరాల వరకు భగవంతుడిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. భగవంతుడిని స్తోత్రం చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత సృష్టి కొరకు ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు చెబుతాడు, స్వయంభువ మనువు నీ ఆశ్రమానికి వచ్చి తన అమ్మాయి అయినటువంటి దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసుకుని సంతాన ధర్మంతో సంతానాన్ని పొంది తర్వాత మళ్ళీ తపస్సుకు సన్యాసాన్ని స్వీకరించి రావాలి అని. సరే అని ఇక్కడ కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుల వారిని అడిగితే, స్వయంభువను బ్రహ్మదేవుల వారిని అడిగితే ఈ కర్దమ ప్రజాపతికి ఇవ్వమని చెబుతారు. కర్దమ ప్రజాపతికి వెళ్ళి ఇచ్చేటప్పుడు, ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను, గృహస్థ ధర్మాన్ని పరిపాలన చేసి తర్వాత నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ఒప్పందాన్ని చేసుకొని, అగ్రిమెంట్ చేసుకొని తాను వివాహాన్ని చేసి, చూడండి, సాధన కొరకు సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు బ్రహ్మదేవుల వారి భగవంతుడి ఆదేశము అని వారు సంసారంలో ఉన్నారు. సరే అని వివాహాన్ని చేసి వారు బర్హిష్మతి అన్నటువంటి పురం, ఆ స్వయంభువం అనేది, అక్కడికి వెళ్ళి రాజ్యభారాన్ని చేస్తారు. ఇక్కడ వివాహాన్ని చేసి ఇచ్చారు. మరి మళ్ళీ వీరు తపస్సులో ఉండిపోతారు.
ఆ తపస్సుకు కావలసినటువంటి అన్నిటినీ కూడా సమకూరుస్తుంది దేవహూతి దేవి. ఎక్కడా ఏది కూడా అడగదు. భర్త మనస్సుకు ఎక్కడా నేను వారి మనస్సుకు విరుద్ధంగా చేయకూడదు. ఈ విధంగా సుమారు సంవత్సరాల వరకు కూడా తాను తపస్సు చేస్తారు స్వయం కర్దమ ప్రజాపతి. అంతా చేసిన తర్వాత సుమారు సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత ఒకసారి వారు ఈ సమాధి అవస్థ నుండి బయటికి వచ్చి అడుగుతారు, నీకేం కావాలి అని. నాకు సంతానం కావాలి అని అడుగుతుంది. అప్పటికి ఆ దేహం అంతా కూడా కృషమైపోయి ఉంటుంది. ఆ జడలంతా కూడా జటలాగా అయిపోయి ఉంటుంది. సరే అని వారు అప్పటికప్పుడు పురుషార్థోత శబ్ద ఇది బాదరాయణ అన్నటువంటి సూత్రంలో చెప్పినట్టుగా అపరోక్ష జ్ఞానులకు ఏది అసాధ్యం కాదు లోకంలో. వారి యొక్క ఆ శక్తినే అటువంటిది. ఒక అద్భుతమైనటువంటి సరోవరాన్ని సృష్టి చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేయమని చెబుతారు. తాను వెళ్ళి స్నానం చేస్తే అద్భుతమైనటువంటి రూపలావణ్య సౌందర్యంతో యుక్తమైనటువంటి దేహం ప్రాప్తిస్తుంది. వారు కూడా అటువంటి రూపాన్ని తీసుకుంటారు. ఆమెకు పరిచారం చేయడానికే వందల మంది దాసదాసులు వస్తారు. ఆ కేశపాశాలన్నింటినీ కూడా బాగా శుభ్రం చేసి అద్భుతంగా ఆమెను అలంకరించి పెడతారు. ఒక పెద్ద విమానాన్ని సృష్టి చేస్తారు. ఆ విమానంలో వారు విహార యాత్రకై వెళతారు. ఎంత అద్భుతమైనటువంటి విహారయాత్ర అంటే మానవులకు ఊహించడానికి కూడా సాధ్యం లేనటువంటి విహారాలను వారు చేస్తారు. ఇదంతా అపరోక్ష జ్ఞాన సామర్థ్యము అని భాగవతం చెబుతుంది. అంత దివ్యమైనటువంటి ఇదంతా చేసి వారు 9 రూపాలను తీసుకుంటారు ఇద్దరు కూడాను, కర్దమ ప్రజాపతి దేవహూతి. 100 సంవత్సరాలు వారు విహారాన్ని చేసి 9 మంది వారి యందు సంతానం కలుగుతుంది, ఆడపిల్లలు. సరే అని నేను సన్యాసానికి వెళతాను అని చెప్తే, ఈ కుమార్తెలకు వివాహాన్ని చేసి వెళ్ళండి అని తాను అడుగుతుంది. సరే అని వివాహాన్ని చేసి వెళతాను అని చెప్పేసి, తర్వాత నాకు ఇటువంటి మహానుభావుల చెయ్యి పట్టుకున్నా కూడా నేను కేవలం సంసారంలోనే ఉండిపోతే నాకు విముక్తి లేదు. అందువల్ల నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేటటువంటి ఒక సంతానాన్ని ఇవ్వండి అంటే, నీ యందు సాక్షాత్తుగా భగవంతుడే అవతరించి వస్తాడు అని చెప్పి ఆ 9 మందిని వివాహం చేసి ఇస్తారు స్వయం కర్దమ ప్రజాపతి దేవహూతి దేవి. తర్వాత భగవంతుడు అవతారం చేస్తాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారు. ఇది కూడా ఒక విధంగా గర్భస్థితినే. ఆ విధంగా బ్రహ్మాది దేవతలు భగవంతుడిని స్తోత్రం చేసి వెళ్ళిన తర్వాత భగవంతుడు అవతరిస్తాడు. అవతరిస్తే ఆ భగవంతుడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని ఇంట్లో భగవంతుడున్నా కూడాను వారికి బ్రహ్మదేవుల వారు ఆదేశించినట్టుగా వారు వేరే చోటికి వెళ్ళే తపస్సు చేయాలి. ఆ విధంగా ఇల్లు వదిలిపెట్టి వెళతారు. ఈ భగవంతుణ్ణి ఒకసారి ఏకాంతంలో తాను దేవహూతి దేవి అడుగుతుంది, స్వామి, ఇన్ని సంవత్సరాలు వారికి సేవ చేశాను, తర్వాత సంసారంలో ఉండిపోయాను, తత్వజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం రాలేదు, అందువల్ల మీరు అనుగ్రహించండి అంటే, అప్పుడు బిందు సరోవరం దగ్గర తీసుకువెళ్ళి అప్పుడు ఉపదేశాన్ని చేస్తాడు. ఇదంతా కూడాను యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. భగవంతుడు శరీరంలో నియామకుడై భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు. అతడి తత్వజ్ఞానాన్ని సంపాదించడమే మోక్ష సాధనము అని అనిపించుకుంటుంది. మోక్షంలో సకల దుఃఖముల నివృత్తి, ఆత్యంతికమైనటువంటి సుఖమున్నది. దానికి కారణమేమిటి అన్నటువంటి దాన్ని చెబుతాను. అహం మమాభిమానాలను వదిలిపెట్టి కామక్రోధాదులను దూరం చేసుకుంటూ ప్రతి సంవత్సరం నాకున్నటువంటి అపేక్షను నేను దూరం చేసుకుంటాను, దీన్ని వదిలిపెడతాను. ఈ విధంగా తీసుకోవడం కంటే వదులుకుంటూ వెళ్ళడం ఇది శ్రేయస్కరం. అది దొరకలేదు అని దుఃఖం, వాళ్లకు మా వారికి లేదు, నా కుమారుడికి ప్రమోషన్, మనవడికి అది ఏదో ఇవన్నీ కూడా బంధనానికే కారణం. ఇది చెప్పడం సులభమే, కానీ సాధించుకోవడం చాలా కష్టం. ఒప్పుకుంటాను, ఇది అంత సులభంగా రాదు, కానీ ఇది అనివార్యం. దీన్ని చేయకపోతే దారి లేదు అని భాగవతం చెబుతుంది. ఆ విధంగా వీటినన్నింటినీ కూడా చేసుకోవాలి. ఇదంతా కూడా ఎలా వస్తుంది అంటే,
సయేవ సాధుషు కృతో మోక్షద్వారం పావృతం. సజ్జనుల సమక్షంలో మనం ఉండాలి. సజ్జనుల సమక్షంలో మనం ఉండాలి. ఎవరు సజ్జనులు అంటే తితిక్షవ కారుణికాః సుహృద సర్వదేహినాం అజాత శత్రవశాంతాః సాధవः సాధుభూషణాః మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం మత్కృతే త్యక్తకర్మాణః త్యక్తస్వజనబాంధవాః మదాశ్రయా కథాహృష్టాః శృణ్వంతి కథయంచిత తపంతి వివిధాస్తాపాన్ ఐకాత్మ్య గతచేతసః తయేతే సాధవः సాధ్వీ సర్వసంగ వివర్జితాః సంగస్తేష్వతతే ప్రార్థ్య సంగదోష హరాహితే. చాలా అద్భుతమైనటువంటి కపిల ఉపదేశం. దీన్ని ప్రత్యేకంగానే ఒకసారి వినాలి కపిలోపదేశాన్ని. తితిక్షవః, పెద్దవాళ్ళు తన మీద ఏదో తప్పు జరిగింది అని వాళ్ళు తిట్టినా కూడా దాన్ని సహించుకునేటువంటి వాడు తితిక్ష గుణం కలవాడు. కారుణికాః, తన కంటే చిన్నవారు తప్పు చేస్తే కరుణతో వాళ్ళను పోన్లే అని వదిలిపెట్టడం ఇది కారుణ్యము అని అనిపించుకుంటుంది. సుహృద, సౌహార్దం, ఎప్పుడూ ప్రేమతో ఉంటారు. సుహృద్భావన ఉంటుంది వారికి. హింసాది ప్రవృత్తులు ఉండవు. ఎవరి మీద? సర్వదేహిన, మన కుటుంబం మీదనే సౌహార్దం అని కాదు, ప్రతి ఒక్క చీమ, ప్రాణి, పశు, పక్షి అందరి మీద సౌహార్దం, ప్రేమ ఉండాలి. అజాత శత్రువ, ఎవరు శత్రువులు ఉండకూడదు. సాధవ సాధుభూషణ, సత్కర్మాన్ని ఆచరించేటువంటి వారు, అటువంటి వారు సాధువులు. మై అనన్యేన భావేన భక్తి, అనన్య భావంతో దేన్ని అపేక్షించకుండా కేవలం భగవంతుణ్ణే అపేక్ష చేస్తూ వెళితే ఏదైతే ఉన్నదో అటువంటి మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం, అతి దృఢమైనటువంటి భక్తిని భగవంతుడు ఎందు చేస్తే మత్కృతే త్యక్త కర్మాణ, నా కొరకు సాంసారికంగా లేకపోతే సకామమైనటువంటి సకల కర్మలను, నిషిద్ధ కర్మలను అన్నిటినీ కూడా త్యాగం చేసేటువంటి వారు. త్యక్త స్వజన బాంధవాః, సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళి వారు దీంట్లో ఉంటారు, ఎక్కడ? అరణ్యంలో ఉండిపోతారు. త్యక్త స్వజన బాంధవాః మదాశ్రయాః కథాహృష్టాః, నన్ను ఆశ్రయించి నా కథల్నే ఎప్పుడూ వింటూ అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి వారు. శృణ్వంతి కథయంచి, తాము వింటారు, మనకొరికి ఉపదేశాన్ని కూడా చేస్తారు. తపంతి వివిధాస్తాప, నానా విధమైనటువంటి తపస్సులను చేస్తారు. ఏకాదశి ఉపవాసం, కృష్ణాష్టమి ఉపవాసం, ఈ విధమైనటువంటి దేహశోషణ రూపమైనటువంటి భీష్మ పంచకం, విష్ణు పంచకం, ఇటువంటి ఉపవాసాలను చేస్తారు. అదేవిధంగా తపస్సు, భగవంతుడి గురించి ఆలోచన చేస్తారు. అదేవిధంగా జపయజ్ఞాది మొదలైనటువంటి అవి కూడా చేస్తారు. ఐకాత్మ్య గతచేతసః, స్థిర బుద్ధి, భగవంతుడే సర్వోత్తముడు అన్నటువంటి స్థిర బుద్ధితో వారు ఈ తపస్సులను చేస్తారు. అటువంటి వారు సాధువులు. అటువంటి వారి సంఘాన్ని ప్రార్థించండి. సంఘస్తేష్వతతే ప్రార్థ్య, ఎందువల్ల? సంగదోష హరాహితే, వారు ఈ సాంసారికమైనటువంటి సంగదోషాన్ని పరిహారం చేస్తారు. ఇంద్రియ జయాన్ని, అర్థాత్ ఇంద్రియములతో నానా విధమైనటువంటి సుఖాలను అపేక్షిస్తూ వెళతాడు కదా, దాన్ని దూరం చేసుకోమని ఇది సాంఖ్యతత్వము అని చెబుతారు. చాలా అద్భుతమైనటువంటి తత్వం. దాన్నంతా కూడా మద్భయాత్ వాతివాతోయం సూర్యస్తపతి మద్భయాత్ అని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పేటువంటి తత్వములు. నేను సర్వోత్తముణ్ణి, బ్రహ్మాది దేవతలు నా అధీనంగానే పనిచేస్తారు, పంచమహాభూతములు నా అధీనమే, నేను చెబితే గాలి వీయాలి, నేను చెబితే సూర్యుడు తాపాన్ని ఇవ్వాలి, నేను చెబితే చంద్రుడు వెన్నెలనివ్వాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నా అధీనమైనటువంటి వారే తప్ప వేరేవారు కాదు. జ్ఞాన వైరాగ్యయుక్తంగా భక్తి యోగంతో క్షేమాయ పాదమూలం మే ప్రవిశంచ కుతో భయం, సర్వభయాలను వదిలిపెట్టి నా పాదములను ఆశ్రయిస్తారు. అటువంటి వారు ఉత్తమ భక్తులు అని చెప్పి భగవంతుడు చేతన ప్రకృతి, అచేతన ప్రకృతి, సకల జీవాంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. సమస్త ప్రపంచం లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇటువంటి తత్వాలను, త్రిగుణములతో బంధితులైనటువంటి జీవులు, భగవంతుడు తాను మనవలే జన్మించాడు అన్నటువంటి భ్రాంతిని లోకానికి చూపిస్తాడు, తల్లిదండ్రులు నిమిత్తంగా చేసుకొని. అదే నిజమని నమ్మేస్తారు. కానీ
స్తంభం నుండి వచ్చినటువంటి నరసింహ రూపం లాగా ఇవన్నీ కూడాను భగవంతుడి రూపాలు అప్రాకృతమైనటువంటివి. తల్లి తండ్రి సంపర్కం భగవంతుడికి లేదు అన్నటువంటి దాన్ని వారు తెలుసుకోలేరు అని, ఇది విపరీతమైనటువంటి సంసారంలో ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ విధంగా చేస్తారు అన్నటువంటి దాన్ని కపిల పరమాత్మ తాను అతి దీర్ఘంగా ఉపదేశాన్ని చేస్తాడు. తర్వాత జీవ పరమాత్మలు ఇద్దరూ కూడా ఈ శరీరంలో ఉంటారు, కానీ ఆ భగవంతుడికి ఏ విధమైనటువంటి శరీర సంపర్కం లేదు, దుఃఖం లేదు, ప్రాకృతమైనటువంటి సుఖం లేదు. కేవలం అప్రాకృతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు భగవంతుడు. కానీ ఈ జీవుడు మాత్రం తన కర్మ తానే స్వతంత్రంగా చేశాను అన్నటువంటి భ్రాంతిలో ఉండి సుఖం కొరకు ప్రయత్నం చేస్తాడు. సుఖం దొరకదు, విపరీతంగా దుఃఖమే దొరుకుతుంది. అప్పుడు నన్ను దూరం చేసుకుంటాడు. నానా విధమైనటువంటి తాపత్రయాలను పడుతూ వెళతాడు. ఎప్పటి వరకు నేనే స్వతంత్రకర్త అన్నటువంటి భ్రాంతి తన నుండి దూరం అవ్వదో అప్పటి వరకు కూడా అలాగే ఉంటాడు. మీకు శాస్త్రం దృఢమైన తర్వాత ఏ విధమైనటువంటి పరశాస్త్రాలను చదవండి. ఆ పరశాస్త్రాలనే చదువుతూ వెళితే అక్కడ నాస్తిక్యము, అభేద జ్ఞానము, విపరీత జ్ఞానం ఇవన్నీ కూడా ఉంటాయి. అదే తత్వం అని తెలుసుకొని ప్రధాన తత్వాన్నే మనం వదిలిపెడితే మాత్రం దీనివల్ల ఎవరికీ ఏ విధమైనటువంటి పురుషార్థం లేదు. అందువల్ల అటువంటి పుస్తకాలను చదివేటప్పుడు ఆ ప్రశ్నలన్నీ రాసుకొని ఇది తత్వమా కాదా అన్నటువంటి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. మొదట అయితే ఏదో కొద్దిగా ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా రోజుకు 10 వచ్చేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఏది తత్వమో మనకు తెలియదు. అన్నిటినీ నమ్మేస్తాం, అన్నిటినీ తత్వాలే అని అనుకుంటాం. కానీ ఏది తత్వము, ఏది తత్వం కాదు అన్నటువంటిది మనకు తెలియదు. భగవంతుడి సర్వోత్తమత్వానికి చ్యుతి వచ్చేటువంటి ఏది ఉన్నా కూడా అది తత్వం కాదు, అది అతత్వమే. భగవంతుడి స్వాతంత్ర్యాది గుణములకు కానీ, భగవంతుడి సృష్ట్యాది కర్తృత్వములకు కానీ చ్యుతి రాకూడదు. భగవంతుడి గుణపూర్ణత్వాన్ని, దోషదూరత్వాన్ని ఏదైతే చెబుతుందో అదే నిజమైనటువంటి శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి అన్నటువంటి దాన్ని కపిల ఋషుల వారు దీర్ఘంగా చెబుతారు. దేవహూతి దేవి మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అడిగితే దానికి కూడా పరిహారాన్ని చెబుతూ వెళతారు. కాలనామక భగవంతుడి యొక్క కార్యం ఏమిటి, కాలం ఏ విధంగా మనల్ని బంధిస్తుంది మొదలైనటువంటి వాటిని అడుగుతుంది. దానికి కూడా జవాబును చెబుతారు. జీవుల యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, వారి పూర్వ ప్రారంధానుసారంగా, పూర్వకర్మానుసారంగానే వారు పేద కుటుంబంలో జన్మించవచ్చు, ఉత్తమమైనటువంటి మహా ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలోనూ జన్మించవచ్చు, మహానుభావుల కుటుంబంలో జన్మించవచ్చు. తల్లిదండ్రులు ఉత్తమ సంస్కారవంతులే అతడికి ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని ఇచ్చిండవచ్చు. ఇంత ఇచ్చినా కూడా అతడికి ఘోరమైనటువంటి ప్రారంధం ఉంటే అతడు ఈ దైవాన్ని, ఈ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి అనేక ఆస్కారములు ఉన్నాయి. ప్రపంచం చాలా ఘోరమైనటువంటిది. ఎప్పుడు ఏ విధమైనటువంటిది మన మీద పడుతుందో తెలియదు. అన్నీ తెలుసుకున్నాను అని అనుకుంటాడు. ఏదో ఒక్క బలమైనటువంటి దెబ్బ ఒక్కసారి పడ్డ వెంటనే దైవం వద్దు, ఈ పురాణ పురుషార్థం వద్దు, ఏది వద్దు, ఇదంతా లేదు అని అశ్రద్ధ చేసేస్తాడు మనిషి. అది ఎంత తాను పరశాస్త్రాలను చదువుకొని అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని నేను సంపాదించాను అని తెలుసుకుంటూ వెళతాడో అప్పుడప్పుడు ఈ ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల మీద అది తప్పు అని చెబుతాడు, అది చెయ్యకూడదు అని చెబుతాడు, నాస్తికవాదాన్ని ప్రబలంగా ప్రతిపాదిస్తాడు. ఇదంతా ఒక వయస్సు పెరిగే కొద్దీ దెబ్బ పడ్డట్టుగా తాను ద్రవీకరిస్తుంది మనస్సు. చివరిలో జ్ఞానోదయం అవుతుంది, అయ్యో నేను తప్పు చేశాను అని. కానీ అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. కష్టమో నష్టమో ఈ ప్రాచీనమైనటువంటి భాగవతాది సంప్రదాయాలను మనం అనుసరిస్తే, మన పిల్లలకు అనుకరణ చేస్తే దాని ద్వారా మోసపోయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇది మాత్రం నిశ్చితం. భాగవతం చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తుంది. తర్వాత ఇదంతా విన్న తర్వాత కపిల ఋషుల వారు పాతాళానికి వెళ్ళిపోతారు.
తనకు ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చి దేవహూతి దేవి తాను స్వర్గాన్ని అధిరోహిస్తుంది అన్నటువంటి అంశాన్ని చెప్పి తృతీయ స్కందాన్ని చెబుతూ ఉన్నారు. ఇందులో అతి సంక్షేపంగా నేను చెప్పింది, కానీ చాలా విస్తారంగా ఉన్నది. తృతీయ స్కందమైన చతుర్థ స్కందమైన ఏదైనా కూడాను తర్వాత చతుర్థ స్కందం ప్రారంభంలో స్వయంభూమని యొక్క శతరూపాదేవి యందు ప్రియవ్రత ఉత్తానపాద అన్నటువంటి ఇద్దరు పుత్రులు మళ్ళీ చెబుతారు. దానికి కారణాన్ని కూడా ఆచార్యుల వారు చెబుతారు. దీర్ఘమైనటువంటి ప్రసంగం తర్వాత పూర్వాన్ని చెప్పి మళ్ళీ చెప్పడం ఒక సంప్రదాయం. తరువాత ఆకూతి దేవహూతి ప్రసూతి. దేవహూతి యందు సాక్షాత్తు భగవంతుడు తాను జన్మించాడు. తర్వాత ఆకూతి మరియు రుచి ప్రజాపతి యందు యజ్ఞనామక భగవంతుడు జన్మిస్తాడు, అవతరిస్తాడు. అతడి గురించి అష్టమ స్కంద ప్రారంభంలో చెబుతారు. తర్వాత వారికి కర్దమ ముని ద్వారా దేవహూతి యందు ఇందాక విన్నారు, వారి యొక్క 9 మంది అమ్మాయిలు దేవహూతి కర్దముల వారికి. అందులో ఒక అమ్మాయి పేరు అనసూయ. వారిని అత్రి ఋషుల వారికి ఇస్తారు. వారు భగవంతుడిని త్రిమూర్తులను స్తోత్రం చేస్తే భగవంతుడు తనను తాను ఇచ్చుకుంటాడు. నీ వంటి కుమారుడు కావాలి అని ప్రార్థన చేస్తే భగవంతుడు నన్ను నేను ఇచ్చేసుకుంటాను అని చెప్పి తానే వస్తాడు. అది దత్తాత్రేయ రూపం. అత్రి వంశంలో వచ్చినటువంటి అత్రికి తనను తాను నేనే నీ కుమారుడిగా వస్తాను అని చెప్పి వచ్చాడు కాబట్టి దత్తాత్రేయ అని. బ్రహ్మదేవుల వారికి అవతారం లేదు కాబట్టి చంద్రుడి యందు బ్రహ్మదేవుల వారు వస్తారు. ఇక రుద్రుల వారు సాక్షాత్ దూర్వాసుల వారు అని చెప్పేసి ఈ విధంగా ముగ్గురు కూడా అవతరిస్తారు. ఇక్కడ దత్తాత్రేయ అంటే ఇప్పుడంతా కూడాను ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, చుట్టూ కాస్త శునకములు అవి ఉంటాయి. అది దత్తాత్రేయ రూపం కాదు. దత్తాత్రేయ రూపం అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి రూపం. అది ఆ విధమైనటువంటి రూపం లేదు. సుందరమైనటువంటి 32 లక్షణాపేతమైనటువంటి రూపమే దత్తాత్రేయుడికి ఉన్నది. అందువల్ల దీన్ని ధ్యాన శ్లోకాన్ని ఆచార్యుల వారు తంత్రసారంలో చెబుతారు. ఈ విధంగా ఆ దత్తాత్రేయుడి అవతారం గురించి చెప్పి దాని తర్వాత ఎవరెవరి యందు ఈ దక్ష ప్రజాపతి ప్రసూతి వారి యందు సంతానాన్ని చెబుతారు. ఆ సంతానంలో వారికి 13 మంది కుమారులు జన్మిస్తారు. దాని గురించి చెబుతారు. అందులో ఎవరెవరికి ఎవరినెవరిని ఇచ్చారు అన్నటువంటి దాన్ని చెప్పి దాని గురించి చెబుతారు. అందులో పదమూడు మందిని తాను యమధర్మరాజుకు ఇచ్చి వివాహం చేస్తాడు. వారందరూ కూడా వివాహాన్ని చేస్తాడు. సతీదేవిని రుద్రుల వారికి ఇచ్చి వివాహం చేస్తాడు. అందులో వారి సంతానం గురించి కూడా దీర్ఘంగా చెబుతారు. కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. అదేమిటి అంటే సతీదేవి యందు మహేశ్వరుడికి సంతానం కలగలేదు అని. ఎందువల్ల అంటే ఒకసారి ఒక యజ్ఞం జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞంలో అందరూ కూడా ప్రజాపతులందరూ కూడా ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు దక్ష ప్రజాపతికి సర్వ ప్రజాపత్య ఆధిపత్యాన్ని ఇస్తారు. ఇక ముందే దక్ష ప్రజాపతి పైన ఈ ఆధిపత్యం అందరూ లేచి నిలబడతారు. దక్ష ప్రజాపతి యజ్ఞవాటానికి వచ్చినప్పుడు రుద్రదేవులు మాత్రం అక్కడే ఉన్నటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి యందు భగవంతుడి చింతన చేస్తూ వారు అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటారు. వాళ్ళు లేయరు. ఎందువల్ల అంటే చాలా చిన్నవాడు ఈ దక్ష ప్రజాపతి నాకంటేను అని మామా గౌరవం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆ సందర్భం లేదు అని వాళ్ళు అలాగే కూర్చుంటారు. అప్పుడు ఇది వారికి అవమానంగా భావిస్తారు. భావించి ఇతడు తప్పు చేశాడు అని చెప్పేసి వారికి ఒక విధంగా మనస్సులో దక్ష ప్రజాపతికి కోపం పెరిగిపోతుంది. ఆ వైరం అలాగే ఉండిపోతుంది. తర్వాత
ప్రజాపతి ఆధిపత్యాన్ని బ్రహ్మదేవుల వారు ఇచ్చినప్పుడు వారికి రుద్రదేవుల వారికి అవమానం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతోనే బృహస్పతి సభ అన్నటువంటి ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. అందరికీ ఆహ్వానాలు పెడతాయి. ఈ తన కూతురు సతీదేవి పరమేశ్వరుడికి శంకరుడికి ఆహ్వానం వెళ్ళదు. సరే అని కైలాసంలో ఉన్నారు. అప్పుడు విమానంలో అందరూ వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అని సతీదేవి అడిగింది. అదేంటి సతీ, నువ్వు అడుగుతూ ఉన్నావు? మీ పుట్టింట్లో జరుగుతూ ఉంది. మీ తండ్రి గారు బృహస్పతి సవాన్ని చేస్తూ ఉన్నారు, నీకు తెలియదా? అంటే వేరే వారి ద్వారా తెలిస్తే దానికంటే అవమానం ఏం లేదు. తాను సరే అందరూ వెళుతున్నారు, నేను కూడా వెళతాను అని రుద్రదేవుల వారి దగ్గర వచ్చి అడుగుతుంది సతీ. వద్దు, వెళితే అక్కడ నువ్వు తట్టుకోలేవు, వద్దు అని వారిస్తాడు. అడుగుతుంది. ప్రజాపతిస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల. అద్భుతమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉన్నది. అందరూ, మా పుట్టింటి వాళ్ళందరూ, అక్క చెల్లెళ్ళందరూ వస్తారు, మా తల్లి ఉంటుంది, అందరినీ ఒకసారి చూసినట్టు అవుతుంది, వెళతాను. లేదు, వెళ్ళవద్దు అని తానంటుంది. లేదు, మీ తండ్రి నా మీద కోపగించుకున్నాడు. ఎందుకు కోపగించుకున్నాడు? అవాళ మీరు లేచి నిలబడనందుకే కదా కోపము. లేచి నిలబడి ఉంటే ఏమవుతుంది అనంతా కూడా వాదనలన్నీ జరుగుతాయి. సరే, అక్కడికి తాను చెబుతుంది, అక్కడ పిలవకపోయినా మనం వెళ్ళాలి, మనకు ఆహ్వానం లేదు కదా అని రుద్రదేవుల వారు అంటారు. మనకు పిలవకపోయినా మనం అక్కడికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే, వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియాంతి బంధుషు తేయద్యనుత్పాదిత దోష దృష్టయో బలీయసాన్యాత్మ్యమదేన మన్యున. అవశ్యంగా వెళ్ళాలి. ఎక్కడికి అంటే, గురువుల ఇంటికి, అత్తగారింటికి. అర్థాత్ తాను పుట్టింట్లో ఉన్న అత్తగారింట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది. అకస్మాత్తుగా తనకు తెలియకపోయినా, ఇప్పుడైతే ఫోన్లన్నీ వచ్చేశాయి, కానీ అప్పట్లో అది లేదు. తెలిస్తే అక్కడికి తాను పిలవకపోయినా అది తన ఇల్లు, అందువల్ల వెళ్ళాలి. అదేవిధంగా పుట్టింటికి కూడా వెళ్ళవచ్చు అని చెబితే, అవును, పిలవకపోయినా వెళ్ళాలి, కానీ వాళ్ళు మన మీద కోపదృష్టితో ఉంటే మాత్రం, మనల్ని అవమానించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటే మాత్రం మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రసంగం అదే ఉన్నది. లేదు, నేను వెళ్ళవలసిందే అని పట్టుబడుతుంది. ఎందుకు మీరు లేచి నిలబడలేదు అంటే, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమాన్ అపావృత అని బ్రహ్మదేవుల వారి యందు నేను సాక్షాత్తుగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తారు. చెప్పిన తర్వాత తాను అంటుంది, ప్రత్యుద్గమ, లేచి వెళ్ళాలి, పెద్దవారు వస్తే వారికి నమస్కరించాలి. అవును, నువ్వు చెప్పిందంతా నిజమే, నేను లేదనటం లేదు, అని ఆ సందర్భం అది కాదు అని చెప్పి చూస్తారు. వినదు. నేను సరే వెళుతున్నాను అని చెప్పి తాను భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రమథగణాలన్నీ కూడా ఆమెకు కావలసినటువంటి సంభారాలన్నింటినీ తీసుకొని నంది తన మీద కూర్చోబెట్టుకొని తాను వెళతాడు. అక్కడికి వెళితే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది అక్క చెల్లెళ్ళు మాట్లాడించారు, ఇంకెవరు కొంతమంది మాట్లాడించలేదు. తెలిసింది వాళ్ళకందరికీ, నాన్న సతీపతిని అవమానం చేయడానికి దీన్ని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు అంటారు. సరే అని అక్కడికి వెళితే తల్లి ఎంతైనా ప్రేమ ఉంటుంది. తాను అంటుంది, రా సతీ అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటుంది. అంతా అవుతుంది. తర్వాత అక్కడ చూస్తూ వెళుతుంది. అందరికీ స్థానాలను ఇచ్చారు, కానీ తన పతి అయినటువంటి మహేశ్వరుడికి స్థానం ఇవ్వలేదు. అప్పుడు తాను చెబుతుంది, నయస్య లోకేస్త్యతిశయాన ప్రియస్తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమాసాత్మని ముక్త వైరకే రతే భవంతం కథమః ప్రతీపకః. లోకంలో అందరికీ కావలసినటువంటి వాడు శివుడు, పరమ మంగళ కారకుడు. అటువంటి ఆ వ్యక్తిని ఏ దోషం లేకుండా నీవు వినాకారణంగా వైరాన్ని చేస్తూ ఉన్నావు, ఇది నీకు శోభిస్తుందా? నీలాంటి వ్యక్తి తప్ప వేరే వాళ్ళు వైరాన్ని చేయరు.
పరుల దోషాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి తన దోషాలను తెలుసుకుంటే బాగుంటుంది. ఇది అందరికీ ఒక నీతి, లోకనీతి. దోషాన్ పరేషాం హి గణేశ్వ సాధవో గృహంతి కేచిన్న భవాదృషాద్విజాః. ఏదో ఉన్నది అంటే అది అత్యల్పము అని దాన్ని తీసేయాలి మహానుభావులు ఎందు. అదే పట్టుకొని వేలాడితే అది మహా అనర్థకారకము అని చెప్పేసి చెబుతుంది. ఎవరు కూడా ఆమె మాటను పట్టించుకోరు. అప్పుడు దేహాగ్నిని సృష్టించి, ఇప్పుడు ఎందువల్ల అంటే తాను ఒక కారణాన్ని చెబుతుంది. ఏతేన దేహేన హరే కృతాగసో దేహో భవేనాలమలం కుజన్మన వ్రీడామభూత్ కుజన ప్రసంగత తజ్జన్మధిజ్ఞన్ మహతామ అవద్యకృత గోత్రం తదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదాహ సుదుర్మనాః. నా పతి నన్ను దాక్షాయణి అని ప్రేమతో పిలుస్తారు. అటువంటి ఈ దేహం ద్వారా నీకు అవమానం చేసినటువంటి, నాకు అవమానం కలిగినటువంటి ఈ దేహం ద్వారా అతడి దగ్గరికి నేను ఎలా వెళ్ళను అని అక్కడే యోగాగ్నిని సృష్టించి అందులో తాను పడిపోతుంది. తన దేహాన్ని తాను పరిత్యజిస్తుంది. అందువల్ల సతికి సంతానం కలగలేదు అని. అప్పుడు అయ్యో ఎంత అనాహుతమైపోయింది అని అందరికీ బాధ కలుగుతుంది. దక్ష ప్రజాపతి కూడా కాస్త మనసుకు బాధ కలుగుతుంది. అయ్యో ఎంతటి పని చేశాను, కుమార్తె ఇలా చేస్తుంది అని అనుకోలేదు అని. తర్వాత అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా వెళ్ళి చెబుతారు స్వయంగా నారదుల వారు. అప్పుడు ప్రమథగణాలన్నీ కూడా వెళతాయి. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అందులో పూష, భగ, దక్ష ప్రజాపతి వీళ్ళందరికీ కూడా భృగుం బబంద మణిమాన్ కేచిత్ భవంజు ప్రాగ్వంశం పద్మీశాలాన్ తథా పరే, అక్కడ ఉన్నటువంటి యజ్ఞవాటాన్ని అంతా కూడా ధ్వంసం చేసేస్తారు. మణిమంత అన్నటువంటి వాడు భృగుముని కట్టివేస్తాడు. వీరభద్ర దక్ష ప్రజాపతిని, చండీష పూష అన్నటువంటి వాడిని, నందీశ్వరుడు భగుడిని కట్టివేస్తారు. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయాన్ని, భగస్య నేత్రే భగవాన్, ఆ భగుడి నేత్రాలను, అదేవిధంగా పూష్ణశ్చ అపాతయ దంతాన్, పూష అతడికి దంతములను, అదేవిధంగా దక్ష ప్రజాపతికి శిరస్సునే నాశనం చేసేస్తారు. ఈ విధంగా దక్షయజ్ఞం భంగం అవుతుంది. దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుల వారు పిలిచి చెబుతారు, రుద్ర ఇది చేసింది, అతడు చేసింది మహాపరాధమే, కానీ ఆ యజ్ఞాన్ని సంపూర్తి చేయాలి అని బ్రహ్మదేవుల వారు ఆదేశిస్తే శిరస వారి మాటలను అంగీకరించి ఆ దక్ష ప్రజాపతికి ఒక పోత మేకతలను పెట్టి తర్వాత ప్రాణాన్ని ఇచ్చి బతికిస్తారు. దాంతోనే అతడు ఆ యాగాన్ని సంపూర్తి చేస్తాడు. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆ పూష, అతడికి దంతాలే లేవు, అందువల్ల అతడికి ఆహారమే పిండిని ఇస్తారు. ఇప్పటికి కూడా యజ్ఞంలో పూష మంత్రంతో అతడికి పిండినే ఇవ్వాలి అన్నటువంటిది సంప్రదాయం. ఆ విధంగా అంతా జరుగుతుంది. మళ్ళీ యజ్ఞం పరిసమాప్తం అవుతుంది. దక్ష ప్రజాపతికి జ్ఞానోదయం కలుగుతుంది. తప్పు చేశాను నేను అని చెప్పేసి వారిని అనుగ్రహిస్తాడు తన మామను. ఈ విధంగా తర్వాత అదే సతి పర్వతుడి కుమార్తెగా మేనకా ఎందు హిమవత్ పర్వతరాజు కుమార్తెగా పార్వతిగా వస్తుంది అన్నటువంటి కథనంతా కూడా మనకు చెబుతారు. దాని తర్వాత ఆ యజ్ఞ సంపూర్తి అంతా కూడా చేసుకొని సనకాది ఋషులు, నారద, రుభు, హంస, అరుణి, యతి వీళ్ళెవరూ కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. అందువల్ల తర్వాత బ్రహ్మపుత్రులైనటువంటి దంభ, లోభ, కృత, కలి, భయ, మృత్యు, యాతన మొదలైనటువంటి దుష్ట సంతతి పెరుగుతూ వెళుతుంది. అది పెరగకూడదు అని చెప్పేసి తర్వాత ఉత్తానపాదుడికి ఈ విధంగా మళ్ళీ సంతానోత్పత్తి చేయాలి అంటే అతడికి సునీతి, సురుచి అన్నటువంటి ఇద్దరు కుమారులు. ఆ సునీతి ఎందు నీతికి ఆ పేరుకు తగ్గట్టుగా ఆమె ఎందు ధ్రువ జన్మిస్తాడు. ఆ సురుచి ఎందు ఉత్తమ అన్నటువంటి ఇద్దరు. వారు రాజుడి చిన్నవారు, ఇంకా 4-5 సంవత్సరాలు. ఆ సందర్భంలో వారు సురుచి కొడుకు ఉత్తముడు ఆ
ఉత్తానపాదుడి తొడ మీద కూర్చుని ఉంటాడు. ఆ సందర్భంలో ధ్రువుడు కూడా వెళతే ఆ సునీతి వచ్చి అక్కడ కూర్చునేటువంటి, సురుచి వచ్చి నీకు అక్కడ కూర్చునేటువంటి యోగ్యత లేదు, నా కడుపున పుట్టి వస్తే మాత్రమే నీకు ఆ సౌభాగ్యము అని చిన్న పిల్లవాడు అతడిని దూరం చేసేస్తుంది తండ్రికి. సరే అని తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఏడిస్తే తాను తల్లి చెబుతుంది, సత్యం సురుచ్యాభీతం భవాన్మే యద్దుర్భగాయ ఉదరే గృహీత. నిజంగానే నా కడుపున నీవు పుట్టావు, నేను దౌర్భాగ్యురాలిని, కానీ ఆమె ఎందుకు పుట్టింటే నీకు ఎందుకు అంటే అతడి మీద, ఉత్తానపాదుడికి సునీతి మీద ప్రేమ ఎక్కువ, సురుచి మీద ప్రేమ ఎక్కువ, సునీతి మీద, ధ్రువుడి తల్లి మీద లేదు. అందువల్ల సరే మరి నేనేం చేయాలి అంటే, ఆ 5 సంవత్సరాల బాలకుడికి తల్లి సునీతి చెబుతుంది, ఆరాధయ అధోక్షజ పాదపద్మం యదిచ్ఛసి ధ్యాన సముత్తమో యథా. ఆ భగవంతుడు అధోక్షయుడి పాదపద్మమును ధ్యానించునాయన, యత్పాదపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభితప్తేహే. ప్రపంచంలో ఏ సృష్ట్యాది గుణములన్నీ కూడా భగవంతుడి అధీనం. అందువల్ల మహానుభావులందరూ కూడా అతడిని ఆరాధించే బ్రహ్మ, ముఖ్య ప్రాణ మొదలైనటువంటి వారు ఎవరో ఎందుకు, మీ తాతగారైనటువంటి స్వయంభువమను కూడా భగవంతుడిని ఆరాధించే దివ్యమైనటువంటి స్థానాలను పొందారు అని చెప్పేసి తాను చెబుతుంది. చెబితే సరే అని అప్పటికప్పుడు ఆలోచన చేయకుండా వెళ్ళిపోతాడు. వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో నారదుల వారు కనిపిస్తారు. కనిపించి ఎక్కడికి వెళుతున్నావు నాయన అని అడుగుతారు. ఇంత సమృద్ధమైనటువంటి ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు? నేను భగవత్ సాక్షాత్కారం కొరకు వెళుతూ ఉన్నాను అంటాడు. నారదుల వారికి తెలుసంతా కూడాను. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇప్పుడు నీకేంటి ఈ ధ్యానము అదంతా? ఇప్పుడు ఆడుకునే వయస్సు నాయన, నువ్వు ఆడుకో, ఇంటికి వెళ్ళు. లేదు, ఇలా జరిగింది, అందువల్ల మా అమ్మ చెప్పింది, భగవంతుణ్ణి ఆరాధన చేసి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నేను పొందాలి, అందువల్ల వెళుతూ ఉన్నాను. అక్కడ చాలా భయం వేస్తుంది, ఎలా ఉంటావు ఏమిటి అని అంతా అడుగుతారు. లేదు, నేను సాధించాల్సిందే అని గట్టిగా, అతడి మనస్సు ఎలా ఉంది అని నారదుల వారు టెస్ట్ చేస్తారు. నారదుల వారు వచ్చిందే ఎందువల్ల అంటే అతడికి మంత్రోపదేశాన్ని చేసి పంపిస్తారు. గురూపదేశం లేనిదే సిద్ధి లేదు అన్నటువంటిది శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఏ మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకున్నా దాన్ని శ్రద్ధగా మనం ఆచరణలో పెట్టాలి, శుచిగా దాన్ని ఎల్లప్పుడూ కూడా జపం చేస్తూ ఉండాలి. అందువల్ల గురూపదేశం కావాలి అని చెప్పేసి వారే పిలిచి అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపాన్ని, తరుణం రమణీయాంగం అనునాంబురుహేక్షణం ప్రణతాశ్రయణం కృష్ణం శరణ్యం కరుణాలనవం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదావద్మే అభివ్యక్త చతుర్భుజం. భగవంతుడి స్వరూపాన్ని, కిరీట, కుండలం, అదేవిధంగా శంఖచక్ర గదాపద్మములు, పీతాంబరాన్ని, కౌస్తుభాన్ని, నానావిధమైనటువంటి అలంకారాలతో శోభిస్తున్నటువంటి భగవంతుడి స్వరూపాన్ని చెప్పి వారికి మంత్రోపదేశాన్ని చెప్పి వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి పంపిస్తారు. సరే అని ఎక్కడికి వెళ్ళాలి అది కూడా తెలియదు. తపోవనం అని చెప్పేసి అక్కడికి, యయౌ మధువనం పుణ్యం హరేహే చరణమర్చితం. ధ్రువుడు ప్రదక్షిణ నమస్కారాలను చేసి హరిపాద సన్నిధానంతో పవిత్రమైనటువంటి మధువనానికి వెళతాడు. తపోవనానికి వెళ్ళి అక్కడ తాను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నారదుల వారు మళ్ళీ ఉత్తానపాద రాజు దగ్గరికి వెళితే కుమారుడు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు అంటే నారదుల వారు, నీ కుమారుడు మహా తత్వజ్ఞాని, అద్భుతమైనటువంటి సాధన చేసుకుని వస్తాడు, కొన్ని రోజులు ఆగు అని నారదుల వారు చెప్పి అక్కడ అంతర్ధానం అవుతారు. అద్భుతమైనటువంటి తపస్సు, దేవర్షి ఏ విధంగా భగవంతుడి స్వరూపాన్ని చెప్పారో ఆ విధంగా తాను అద్భుతమైనటువంటి తపస్సును చేసి మొదటి నెల తాను త్రిరాత్ర అంతే యమునా నది స్నానాన్ని రోజుకు 3 సార్లు చేసేవాడు. ఇంద్రియ నిగ్రహంతో, ఏకాగ్రంతో నారదుల వారి ఉపదేశానుసారంగా తాను
భగవత్ స్వరూపాన్ని చింతన చేస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. మూడు 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 రోజులకు ఒకసారి కపిత్థ బదర అంటే వెలగపండు, మళ్ళీ బదర రేగుపండు, అవి కింద పడ్డటువంటి వాటిని తీసుకొని ఒక నెల ఈ విధంగా చేస్తాడు. భగవంతుడు రాడు. ద్వితీయ మాసంలో తథా మాసం షష్ఠే షష్ఠే అర్భకో దినే తృణపర్ణాదిభి, ఎండిపోయినటువంటి ఆకులు గడ్డి అవి తిని 6 రోజులకు ఒకసారి స్వీకరించి తపస్సు చేస్తాడు. అది కృతయుగం, అందువల్ల సాధ్యం. కానీ అతడి నిష్ఠ చాలా గొప్పది. తృతీయం చానయన్ మాసం నవమేహని అభక్ష, తృతీయ మాసంలో 9 రోజులకు ఒకసారి నీళ్లను మాత్రమే తాగి భగవదారాధన చేశాడు. చతుర్థమపి వై మాసం ద్వాదశేహని వాయుభక్ష, 4వ నెలలో 12 రోజులకు ఒకసారి శ్వాసోచ్ఛ్వాస చేస్తాడు ధ్రువుడు. చూడండి తపస్సు ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఎటువంటి వారికైనా సిద్ధి దొరకాలి అంటే మహాప్రయత్నాన్ని చేయమని ఆచార్యుల వారు చెబుతారు. అంత ప్రయత్నం లేకపోతే అనాయాసంగా రమ్మంటే ఏదో ఇంట్లో అన్ని సోఫా మీద కూర్చుని కళ్ళు మూసుకుంటాను, దేవుడు కనిపిస్తున్నాడు. కొంతమంది అంతా చెప్తారు నాకు స్వప్నంలో భగవంతుడు కనిపిస్తాడు, అది ఇది అని. అది సంతోషంగా దాన్ని మనం అదంతా కూడా నిజమని మనం చెప్పలేం. ఎందువల్ల ఈ విధమైనటువంటి తత్వజ్ఞానం లేనిదే, గురూపదేశం లేనిదే అది ఒకేసారి అందరికీ కనిపిస్తుంది అని చెప్పలేం. చాలా నిష్ఠ కావాలి, భగవద్ ఏకాగ్రత కావాలి. అవన్నీ ఉంటే ఇది సాధ్యపడుతుంది. సాధ్యపడదు అని మొత్తానికే మనకు సాధ్యమే లేదు అని నేను చెప్పడం లేదు. చాలా ప్రయత్నం చేయాలి. ఇటు ఎంతటి మహానుభావులకు కూడా వారికి కష్టపడతారు. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ, 5వ నెల వస్తే శ్వాసాన్ని కూడా నిరోధించి చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా నానా విధమైనటువంటి మృగాలుగా పక్షులుగా వస్తారు, భయపెడతారు, సరీసృపాలుగా. కానీ తదేకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. ఎందువల్ల ఈ విధంగా దేవతలకు ఏమైనా అంటే కడుపులో మంటనా ఏమన్నా? ఎందుకు ఈ విధంగా చేస్తారు దేవతలు? ఇంకొకరు తపస్సు చేస్తూ ఉంటే ఈ విధంగా ఎందుకు భయపడతారు? వాళ్ళు భయపడి వీళ్ళను భయపడతారా ఏంటి అంటే కాదు అంటుంది భాగవతం. వాళ్లకు కీర్తినివ్వడానికి. అంత చిన్న వయస్సులో కూడాను ఇంత అద్భుతంగా ధ్రువుడు చేశాడు అన్నటువంటి అజ్ఞజనులైనటువంటి మనకు సందేశాన్ని ఇవ్వడానికి దేవతలు ఆ విధంగా చేస్తారు. అంతే తప్ప వాళ్లకు ఏదో జలసి అని సర్వథా అనుకోవద్దు. వారి తపస్సు వారిది ధ్రువుడు ఎప్పటికీ చేరుకోలేడు. దేవతలది వారి స్థానమే చాలా గొప్పది. కానీ ఇది అతడి యొక్క నిష్ఠను పరీక్ష చేస్తారు. అతడు ఉత్తీర్ణం అవ్వాలి అంటే, మంచిగా తాను పాస్ అవ్వాలి అంటే ఎంతటి కఠినమైనటువంటి దాన్ని కూడా తాను పాస్ అయ్యేటువంటి అందువల్లనే ఎగ్జామ్స్ లోకంలో అందరూ కూడా పెడతారు. ఆ పరీక్షలో ఐఏఎస్ లేకపోతే ఐఐటి, జేఈ, ఎంట్రన్స్ దీంట్లో లేకపోతే ఇంకేదో ఎంత కష్టం ఉంటుంది. సివిల్స్ రాత్రి పగలు కష్టపడతారు. దాన్నంతా ఎందువల్ల? అందరినీ సమాన దృష్టితో చూసి అందరికీ ర్యాంకులు ఇచ్చేసి కూర్చోబెట్టండి అంటే దానికి ఉన్న విలువ తగ్గిపోతుంది. అందువల్ల దాన్ని చేరుకోవాలి అంటే ఇంత కష్టపడి చదివి పాస్ అయితేనే అక్కడ సీట్ వస్తుంది. తర్వాత అతడు ఏ విధంగా చదువుతాడో అతడి ప్రోగ్రెస్ అంతా తర్వాత. అంత కష్టపడకపోతే అవి దొరకకూడదు. దొరికితే అన్నీ సులభంగా దొరికితే దేనికి విలువ ఉండదు లోకంలో. అందువల్ల ఇక్కడ భయపెట్టడానికి అని వస్తారు. కానీ ధ్రువుడు అచంచలమైనటువంటి దీక్షతో తాను చేసి తాను తపస్సు చేస్తే అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తే భగవంతుడు వస్తాడు. తాను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి రూపం అప్పటికప్పుడు మాయమైపోతుంది. అయ్యో రూపం కనిపించడం లేదని తెరిచి చూసిన వెంటనే భగవంతుడు వాసుదేవ రూపంతో అక్కడ ప్రత్యక్షుడయ్యాడు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్తి కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువుడు ఏదో స్తోత్రం చెయ్యాలి అని వెళుతూ ఉన్నాడు, కానీ నోటి నుండి మాట రావటం లేదు. భగవంతుడు ఇంతవరకు తపస్సు చేశాడు, శరీరం అంతా కూడా శక్తి లేదు,
ఏదో చెప్పాలి అని వెళుతూ ఉన్నాడు, కానీ అది అవ్వటం లేదు. అప్పుడు తాను భగవంతుడు తన దివ్యమైనటువంటి బ్రహ్మమయైన కంపున పస్పర్శబాలం కృపయా కపోలే, అతడి ఆ, కపోలానికి భగవంతుడు తన దివ్యమైనటువంటి విజ్ఞానాత్మకమైనటువంటి లక్ష్మీ అభిమన్యమానమైనటువంటి శంఖాన్ని ఎప్పుడైతే అతడి కపోలానికి స్పర్శ చేస్తాడో భగవంతుడు, అప్పటికప్పుడు అతడి నోటి నుండి వచ్చినటువంటి ప్రసిద్ధమైనటువంటి భాగవతంలో శ్లోకం, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నా యొక్క వాగింద్రియం, సకల ఇంద్రియములు, ఇంద్రియాభిమాని దేవతలు, శక్తి ప్రేరకులైనటువంటి వారు, వారందరికీ నాలో ప్రవేశించి వాళ్ళలో ప్రవేశించి వారందరినీ, అంటే ప్రాణాలను మొదలు పెట్టుకొని అన్నింటినీ సుప్తావస్థలో ఉన్నటువంటి దాన్ని ప్రేరేపణ చేసి ఉజ్జీవనం చేసేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఏదైనా ఉన్నది అంటే అది పరిపూర్ణమైనటువంటి శక్తి ఆ వాసుదేవుడే అని ఏకస్త్వమేవ భగవన్ నిరమాత్మశక్తి అని దీర్ఘమైనటువంటి స్తోత్రాన్ని చేస్తే భగవంతుడు సంతోషించే, భగవంతుడు అథావిష్టుత ఏవం సత్సంకల్పేన ధీమత భృత్యానుకంపీ భగవాన్ అభినంద్య ఇదమబ్రవీత్, వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్ఛామి భద్రంతే దురాపమపి సువ్రత. నీ మనస్సులో ఏదైతే ఉన్నదో అది నాకు తెలుసు, నేను అవశ్యంగా నీకు ఇస్తాను. నీకు ఒక ధ్రువ అన్నటువంటి స్థానం, ఆ స్థానాన్ని అక్కడి నుండి నిన్ను ఎవ్వరూ కూడా కదిలించలేరు. అక్కడ నేను ఎప్పుడూ కూడా నీ కంటికి కనిపిస్తాను అని చెప్పేసి ఎవ్వరూ అధిష్ఠించినటువంటి ఒక దివ్యమైనటువంటి స్థానాన్ని నీకు ఇస్తాను. అక్కడ గ్రహక్షతారములన్నీ కూడా జ్యోతి, అవన్నీ కూడా నీకు ప్రదక్షిణం చేసుకుంటూ వెళతాయి అని చెప్పి, ఇష్వామాం యజ్ఞహృదయం యజ్ఞే పుష్కళ దక్షిణై, నానా విధమైనటువంటి యజ్ఞాలను చేసి నన్ను సంతోషపరచు. అదేవిధంగా సుమారు సంవత్సరాల వరకు కూడాను 36,000 సంవత్సరాల వరకు కూడా ధర్మంతో రాజ్యాన్ని పరిపాలన చెయ్యి అని భగవంతుడు అనుగ్రహం చేసి తాను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు విదురుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఎంత చిన్న వయస్సులో ఇది అందరికీ సాధ్యమా అంటే కాదు. వెనకటి అతి దీర్ఘమైనటువంటి తపస్సు ధ్రువుడికి ఉన్నది. ఇప్పుడు దాన్ని 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి, 5 నెలలు మిగిలి ఉన్నాయి. దాన్ని పూర్తి చేసుకుని తాను ఆ పరోక్ష జ్ఞానినే మళ్ళీ దాన్ని సాధన చేసుకుని పొందినటువంటి వాడు అని. ఒక్కసారికి 5 నెలలు చేస్తే అందరికీ వస్తుంది అని కాదు. దాని వెనుకటి జన్మల్లో అతడి సాధన చాలా పెద్దగా ఉన్నది. అందువల్ల భగవంతుడు ఇంత చిన్న వయస్సులో వారికి అనుగ్రహం చేశాడు. కానీ ఆ చిన్న వయస్సులో చేశాడు కదా, అది చాలా గొప్పది. అటువంటి సాధన చేసినటువంటి ధ్రువుడి తర్వాత తాను ఆలోచన చేస్తాడు, ఇంత భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత నేను మోక్షాన్ని కోరుకుని ఉంటే అయిపోయి ఉండేది కదా, మళ్ళీ ఈ సంసారంలోనే నన్ను బంధించాను అని తాను ఆలోచన చేస్తాడు. కానీ భగవంతుడు అతడికి దివ్యమైనటువంటి లోకాన్ని కాలాంతరంలో ఇచ్చేయిస్తాడు అని చెప్పేసి చెబుతూ తర్వాత ధ్రువ రాజు యొక్క విశేషాంశాలను, అతడి యొక్క వివాహాన్ని అంతా కూడా రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ, శ్రీకృష్ణ అర్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.